ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 పక్కన పెడితే పులివెందుల్లోనే గెలిచే పరిస్థితే లేదని జనసేన పార్టీ విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకల్ల రమేష్ బాబు ఎద్దేవా చేశారు. టీడీపీ జనసేన పొత్తును ప్రజల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంతో పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కవరజగ్గైపాలెం, నరవ, చింతగంట్ల, ఇప్పలివానిపాలెంలో ఆ పార్టీ నాయకుడు గళ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జన సైనికులు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రమేష్ బాబు బైక్ నడిపి శ్రేణులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు ఒక్క మంచి పని చేయలేదని, జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధం పేరుతో సభలు పెట్టడం విడ్డూరంగా ఉందంటూ ఆక్షేపించారు. భీమిలి బహిరంగ సభలో పచ్చి అబద్దాలు, తిట్ల పురాణంతో కాలక్షేపం చేశారంటూ మండిపడ్డారు. కుటుంబ సభ్యులే దుర్మార్గుడివంటూ ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు. రాబోయే 2 నెలల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని రమేష్ బాబు హెచ్చరించారు. ఈరోజు జనసేన ఆధ్వర్యంలో ఒక ర్యాలీ ఏర్పాటు, అలాగే ఈ ప్రాంతంలో కొన్ని జాయినింగ్లు కూడా జనసేనలో చేరే జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయాలనుకునే కొంతమంది జాయినింగ్లు కూడా ఉన్నాయి. వారిని ఆహ్వానిస్తూ మరి ఏదైతే పెందుర్తిలోను మన పరవాడలోను ర్యాలీలు చేశాము, అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ర్యాలీ నిర్వర్తించి ప్రజలకు చేరువయ్యే విధానంలో భాగంగా జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బలోపేతం చేసే దిశగా ఒక జిల్లా అధ్యక్షుడిగా, పెందుర్తి ఇన్ఛార్జిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెప్పి భీమునిపట్నంలో ఓ బహిరంగ సభ చేశారు. అంటే 4 సంవత్సరాల 9 మాసాల పాటు అధికారంలో వెలగబెట్టి ఈ ప్రాంతంలో ఏం చేశాడో చెప్పుకునే ఒక్క మంచి పని లేకపోవటం చేత ప్రతిపక్షాలను తిట్టడమే ఏకైక ఎజెండాగా ఆయన నిన్న మొదటి మీటింగు ఎన్నికల శంకారావం అని చెప్పి ఆయన పెడితే మేము చాలా ఆశించాం. ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు ఏమన్నా చెప్తాడేమో అని చెప్పి అదేమీ కాకుండా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఆ కార్యక్రమం పెట్టినట్టుగా మేము అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి, ఉత్తరాంధ్రలో మీటింగ్ పెట్టే అర్హత నీకు ఉందా? నువ్వు ఏం చేశావు? స్పెషల్ స్టేటస్ తెచ్చావా? విశాఖ రైల్వే జోన్ తెచ్చావా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపావా? మరి మా నియోజకవర్గంలో తీసుకుంటే నీ ఎలక్షన్ వాగ్దానం పంచగ్రామాల సమస్య పరిష్కరించావా? తాడి తరలింపు చేశావా? ఏ పని చేయకుండా తగుదునమ్మా అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేశాను, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించానని చెప్పి నేను ఆయన మాట్లాడిన తీరుని తీవ్రంగా ఖండిస్తూ ప్రజలు బుద్ధి చెప్పడానికి నిన్న కూడా మళ్ళీ అంటున్నాడు 175 నియోజకవర్గాల్లో మేమే గెలుస్తామని చెప్పి. నీ జోకులు ఆపు జగన్మోహన్ రెడ్డి. పులివెందుల్లో కూడా నువ్వు గెలవడానికి నువ్వు పరిగెత్తే రోజులు రాబోతా ఉన్నాయి. నీ కుటుంబ సభ్యులే, నీ సొంత రక్తం, నీ చెల్లె నువ్వు ఎంత దుర్మార్గుడివో షర్మిల గారు చెబుతా ఉన్నారు. ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని నమ్మి ఆయన చేసిన కార్యక్రమాలు చూసి నువ్వేదో ఉద్ధరిస్తావని చెప్పి నీకు అధికారం ఇచ్చారు. ఇప్పుడు షర్మిల గారు చెప్తా ఉన్నారు, నువ్వు రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడివి కాదు, ఆయన చేసిన మంచి పనులు ఒకటి కూడా నువ్వు చేయలేదు, కేవలం కూల్చటాలు, దాచుకోవటం తప్ప నువ్వు చేసిందేమీ లేదు. ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించావు, భవిష్యత్తులో ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు, 2 నెలల్లో కబడ్డారని చెప్పి తెలియజేస్తాం.